పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమలు సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. హరిహర వీరమలు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకు మొదట క్రిష్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడంతో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. కొన్ని నెలలుగా షూటింగ్ వేగంగా జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాబోతుంది. జూలై 24న ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయనున్నారు. తాజాగా హరిహర వీరమలు ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తెలంగాణలో సభకి పర్మిషన్ ఇచ్చిన సీఎంకి ధన్యవాదాలు. పాలిటిక్స్లో మంచి స్నేహితుడిని సంపాదించుకున్నా ఆయనే ఈశ్వర్ అన్నారు. అలాగే మనల్నెవడ్రా ఆపేది అన్న మాటకు అర్థం చెప్పారు పవన్. ఆయన మాట్లాడుతూ, పవన్ ఎప్పుడూ రికార్డుల కోసం ఆశించలేదు, యాక్టర్ కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. సగటు మనిషిగా బతుకుదామనే ఆలోచనే నాది. నా గుండెల్లో అభిమానులు తప్ప ఎవరూ లేరు. ఆయుధాలు, గూండాలు నా దగ్గర లేవు. వయసు పెరిగింది కాని గుండెల్లో చావ ఇంకా చావలేదు అన్నారు పవనలాగే డబ్బుకి ఎప్పుడూ ప్రాముఖ్యత ఇవ్వలేదు. బంధాలకే ప్రాముఖ్యతనిచ్చాను. నా గుండె నుంచి మీ గుండెకి 2 గుండెల దూరం అంతే. చాలా కష్టాల్లో హరిహర వీరమల్లు చేశా. పేరున ప్రధానమంత్రి తెలిసినా డబ్బులు రావు. సినిమాతో అభిమానులను రంజింపజేయాలని చేశా. నేను కిందనుంచి వచ్చినవాడిని. పెద్ద పెద్ద దర్శకులు లేరు. రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయని అందరూ అనుకున్నారు. నేను చేసిన పాపమల్లా ఒక ఫ్లాప్ ఇవ్వడం. దాని తర్వాత ఇండస్ట్రీలో గ్రిప్ రాలేదు. ఆ టైంలో నన్ను వెతుకుంటూ వచ్చింది త్రివిక్రమ్. నా మిత్రుడు, ఆత్మబంధువు అతను. కొత్త కథలు తీస్తే నా భార్యను, పిల్లలను ఎవరు పోషిస్తారు? నా పార్టీని ఎవరు నడుపుతారు? నాకు దేశం పిచ్చి, సమాజ బాధ్యత పిచ్చి, నేనంటే ఫ్యాన్స్కి పిచ్చి. వ్యక్తిగత కారణాల వల్ల క్రిష్ ఈ సినిమా నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది అని అన్నారు.